ముందుగా అసలు శక్తి పీఠం అంటే ఏంటో తెలియచేయండి గురువుగారు. తప్పకుండానమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వం శక్తిమయం జగత్. ఈ ప్రపంచమంతా కూడా శక్తితో నిండి ఉన్నది. శక్తితో నిండి ఉన్నది కాబట్టే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ప్రపంచం యొక్క ఆరంభము నుండి అంటే సృష్టి మరియు ప్రపంచము అనేక రంగములలో అనేక విధములుగా అభివృద్ధి చెందటము, 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందటము, తరువాత కొంతకాలం అయిన తర్వాత విజ్ఞాన శాస్త్రంలో లేదా ప్రాచీన శాస్త్రాలలో చెప్పినట్టు ఈ ప్రపంచము యొక్క సృష్టి కొంతకాలం తరువాత మరలా ఉపసంహృతమవుతుంది, విత్డ్రా అవుతుంది. దానినే లయము అంటారు. అదే ప్రళయము లయము అంటారు. ప్రళయము లయము అంటే ఎవరిని చంపటం సంహరించటం కాదు, మరలా పునః సృష్టి కోసము ఉపసంహరింపబడటమే ఆ యొక్క లయము అన్నమాట. ఈ విధముగా ఇటువంటి క్రియాకలాపములన్నీ ప్రపంచ సంబంధమైనవి జరుగుతూ ఉన్నాయి అంటే ఈ ప్రపంచములో శక్తి సర్వత్రా నిండి ఉన్నది. అందుకనే సర్వం శక్తిమయం జగత్తు అన్నారు. అలాగనే మనకి వైజ్ఞానికులు కూడా మ్యాటర్ అండ్ ఎనర్జీ, వేర్ దెర్ ఇస్ ఎ మ్యాటర్ దెర్ ఇస్ ఎనర్జీ, వేర్ దెర్ ఇస్ ఎన్ ఎనర్జీ దెర్ విల్ బి ఎ మ్యాటర్. కాబట్టి ఈ మ్యాటరు ఎనర్జీ అనేదే శక్తి శివులు అన్నమాట. కాబట్టి బ్రహ్మాండ గోళమంతా కూడా భూమండలం అంతా కూడా ఈ ప్రపంచమంతా కూడా శక్తి ఆవిడ ఉన్నది. అందుకనే సర్వం శక్తిమయం జగత్తు. అయితే ఆ శక్తి పీఠములు అని మనకి ప్రత్యేకంగా ఉన్నాయి ప్రకృత విషయంలో. ఈ శక్తి పీఠములు కొన్ని చోట్ల ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, ఉదాహరణకి గంగానది ఎక్కడో హిమాలయాల్లో ప్రభవించి ఉద్భవించి అనేక చోట్ల భారతదేశంలో ఎక్కువ ప్రదేశం ప్రయాణించి చివరికి గంగాసాగర్ అనేటువంటి వెస్ట్ బెంగాల్ ప్రదేశంలో సముద్రంలో కలుస్తూ ఉన్నది. కానీ ప్రతి చోట స్నానాలు చేయలేము. పుష్కరాలు విశేష సందర్భాలు కొన్ని ఘట్టములను ఉంటాయి, స్నాన ఘట్టాలు, అక్కడ మాత్రమే గంగా నదిలో స్నానం చేస్తాం. అలాగనే గంగా నది నుంచి పంట కాలువలు కూడా కొన్ని చోట్ల మాత్రమే తీసుకోవటం అవుతుంది. ఆ విధంగా శక్తి అభివ్యక్తమైనటువంటి క్షేత్రములను శక్తి క్షేత్రములు అన్నారు, క్షేత్రమే పీఠము అన్నారు. కాబట్టి శక్తి ఉండేటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో దానిని పీఠము అన్నారన్నమాట. ఆ విధముగా మరి పురాణాల్లో అనేక పురాణాల్లో మరి 108 క్షేత్రములుగా అంటే 108 చోట్ల అని, మరికొన్ని చోట్ల 51 క్షేత్రములుగాను, మరికొన్ని చోట్ల ప్రధానంగా మనకందరికీ బాగా ప్రసిద్ధిలో ఉన్నది 18 శక్తిపీఠాల రూపంలో ఆ అమ్మవారి యొక్క విలాసము, అమ్మవారి యొక్క అనుగ్రహము, అమ్మవారు విశేషమైనటువంటి రూపములలో విభిన్న స్థలములలో భారతదేశం అంతటా కూడా కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు అంటే ఉత్తర దక్షిణాలు తూర్పు పడమరలు భారతదేశమంతా కూడా అమ్మవారు ఆయా స్థలములలో ఉండి తన భక్తుల్ని ప్రజలందరినీ కూడా కాపాడుతూ ఉన్నది. ఎందుకని అక్కడ ఆవిర్భవించింది అంటే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు. మన ప్రాచీన దార్శనికులు వైదికులు అంటే పండితులు మహర్షులు కూడా ఈ ప్రపంచమంతా కూడా శక్తిమయముగానే దర్శించారు. ఈ శక్తిని శక్తిమంతుణ్ణి మ్యాటర్ని ఎనర్జీని విడదీయలేం. ఎనర్జీలో మ్యాటర్లో ఎనర్జీ ఉన్నది, పదార్థమునందు శక్తి ఉన్నది. శక్తి పదార్థమును విడిచి కాకుండా పదార్థముతోనే కలిసి ఉన్నది. వాటికి అవినాభావ సంబంధము అన్నమాట. ఒక పరమాణువు నుండి పర్వతమంత ప్రదేశం వరకు కూడా ఈ సర్వత్రా శక్తి నిండి ఉన్నది. అందుకనే మరి వాళ్ళిద్దరికీ కూడా శక్తిమంతులు అంటే మనం పార్వతీ పరమేశ్వరుడని స్థూలంగా చెప్పుకుందాం మనకు అర్థం కావటం కోసం. కాళిదాస మహాకవి వర్ణించాడు, రఘువంశ మహాకావ్యంలో మొట్టమొదట ప్రార్థన చేశాడు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు. అంటే వాక్కు అర్థముల వలె విడదీయరాని సంబంధం కలిగినటువంటివి
ఆ యొక్క వాళ్ళిద్దరు కూడా పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళే జగతః మాతా పితరౌ అంటే అర్థం ఏమిటంటే శక్తిలో నుండే ఈ ప్రపంచం ఉద్భవించింది, శక్తి ద్వారానే ఈ ప్రపంచం అభివృద్ధి చెందుతూ ఉన్నది, చివరికి శక్తిలోనే లీనమవుతుంది అన్నమాట. అందుకనే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు.